హైదరాబాద్లో రియాలిటీ రంగం దూకుడు కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా అన్ని వెంచర్లతో పాటు నిర్మాణాలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం లేఅవుట్ చేసి విక్రయించిన ఉప్పల్ భగాయత్లో నిర్మాణాల్లో వేగం పుంజుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్ కావడంతో ఎలాంటి వివాదాలు లేవు. దీంతో ఇక్కడ నిర్మించే భవనాల్లో ఇళ్లు కొనేందుకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఉప్పల్ భగాయత్లో భారీగా నిర్మాణాలు, ప్లాట్లు కొనుగోలు చేసిన వెంటనే పనులు, పెరుగుతున్న గృహ, వాణిజ్య, వ్యాపార నిర్మాణాలు, భారీ బహుళ అంతస్తులు నిర్మిస్తున్న రియాలిటీ సంస్థలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్లపై కొనుగోలుదారుల ఆసక్తి, క్లియర్ టైటిల్ ఉండటంతో రిజిస్ట్రేషన్లకు, లోన్స్ కు లైన్ క్లియర్. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో భారీగా ధర పలికిన ఉప్పల్ భగాయత్ భూములు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. 4 దఫాల్లో అమ్మిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ భూముల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రభుత్వం ఈ భారీ వెంచర్ డిజైన్ చేసింది. 2 దశల్లో దాదాపు 480 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్లో భూ యజమానులకు ప్లాట్లు కేటాయింపులు చేశారు. దాదాపు 780 మంది రైతులకు వారి వాటా ప్లాట్లు కేటాయించిన తర్వాత మిగిలిన భూములను హెచ్ఎండిఏ అమ్మకానికి పెట్టింది. హెచ్ఎండిఏ 4 దశల్లో పలు ప్లాట్లను అమ్మగా సుమారు 1800 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లేఅవుట్లో భూములు దక్కించుకున్న వారు నిర్మాణాలను ప్రారంభించారు. కోవిడ్ కారణంగా ఏర్పడిన ఇబ్బందులతో కొంతమంది ఆలస్యం చేసినా ఇప్పుడు చకచకా పనులు కొనసాగిస్తున్నారు. హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుండడం, ప్రభుత్వ లేఅవుట్ కావడంతో బ్యాంక్ లోన్స్ వేగంగా అందుతున్నాయి. మరోవైపు ఇక్కడ ప్లాట్లు అమ్మిన హెచ్ఎండిఏ బ్యాంకర్లను ఏర్పాటు చేసి లోన్స్ ఇప్పించింది. ఈ కారణాలతోనే ఇక్కడి నిర్మాణాల్లోని ప్లాట్ల కొనుగోలుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. అన్ని పెద్ద రోడ్లు, మంచిగా పార్క్ ఉంది, బఫర్ జోన్ ఉంది. ఈ మధ్య పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వచ్చి కడుతున్నాయి. వాసవి వాళ్ళు వచ్చారు, సుమేరా వాళ్ళు వచ్చారు, ఇప్పుడు సిఎస్ఆర్ గ్రూప్స్ వాళ్ళు కూడా కడుతున్నారు. చాలామంది కడుతున్నారు. హాస్పిటల్స్కి ప్లేస్ ఉంది, 8 acres పార్క్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, రైతు బజార్ ఉంది. ఇవన్నీ యాక్టివిటీస్ బాగున్నాయండి. దీనికి సపరేట్గా ఉంది, పెద్ద పెద్ద రోడ్లు ఇవన్నీ. దానివల్ల హెచ్ఎండిఏ లేఅవుట్ ఏ పేపర్ పరంగా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీకు చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు. 150 నుంచి 2000 యాడ్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో. మనకి మెట్రో లాస్ట్ స్టేషన్ ఇది. మంచి ఇక్కడి నుంచి వెళ్ళడానికైనా ఎక్కడికి వెళ్ళడానికైనా సరే మంచిగా ఉంది. ఇది సిటీలో మధ్యలో ఉంది స్వామి. బిజినెస్కి అయితే ఈ పరంగా ఇక్కడైతే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఏ ప్రాబ్లం లేదు, మంచిగా నడుస్తుంది. ఇక ఉప్పల్ భగాయత్ వద్ద మూసీపై నాగోల్, బండ్లగూడ వైపు 2 బ్రిడ్జిలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మరింతగా కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో భగాయత్ లేఅవుట్ కు మరింత డిమాండ్ రాబోతోంది. నివాస, వాణిజ్య సౌకర్యాలకు ఉపయోగపడేలా పర్మిషన్స్ కూడా ఇస్తుండటంతో మల్టీపర్పస్ నిర్మాణాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వెస్ట్ జోన్లో మాత్రమే ఉండే ఎత్తైన నిర్మాణాలు ఈస్ట్ జోన్ పరిధిలో కూడా వస్తున్నాయి. ఉప్పల్ భగాయత్లో 18, 26, 28 అంతస్తుల్లో భారీ నిర్మాణాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్ కు మంచి డిమాండ్ ఉంటుంది అనే దానికి ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో వస్తున్న నిర్మాణాలే నిదర్శనం. తెలంగాణలోని కొత్త సర్కార్ హైదరాబాద్ అభివృద్ధిలో తన ప్రాధాన్యాలను మార్చుకుంది. పలు ప్రాజెక్టులను రీడిజైన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మెట్రో అలైన్మెంట్లో మార్పులు, తదితర పరిణామాలతో స్థిరాస్తి కొనుగోలుదారులు, అమ్మకందారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడ వెంచర్లు వేస్తే లాభాలు వస్తాయో, ఎక్కడ నిర్మాణాలు చేపడితే ఆదాయం గడిస్తామో ఆలోచిస్తున్నారు. మరోవైపు ఎక్కడ ప్లాట్లు లేదా ఇళ్లు కొంటే బాగుంటుందని కొనుగోలుదారులు లెక్కలేసుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మార్పులతో సాఫ్ట్వేర్ నిర్వాహకులు సైతం ఆలోచనల్లో పడ్డారు. హైదరాబాద్ మహానగరంలో మరిన్ని మార్పులు. రాయదుర్గం, శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు టెండర్లు పక్కకు పెట్టాలని నిర్ణయం. ఓల్డ్ సిటీ లేదా ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోపై ప్రణాళికలు. హైదరాబాద్ చుట్టూ మెగా టౌన్షిప్ల ఏర్పాటు. మెగా టౌన్షిప్లకు కనెక్టివిటీ కల్పించడంపై దృష్టి. ప్రభుత్వం మారడంతో ఆచితూచి వ్యవహరిస్తున్న రియల్టర్లు.
ముందుగా అనుకున్న ప్రణాళికలపై పునరాలోచన. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం హైదరాబాద్ డెవలప్మెంట్పై తనదైన ముద్ర వేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా మెట్రో రైల్ నిర్మాణం అలైన్మెంట్స్పై ఫోకస్ పెట్టింది. ఐటీ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేపట్టాలని నిర్ణయించిన 31 కిలోమీటర్ల మెట్రో రైల్ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు ఈ మార్గంలో లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టాలని భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ ప్రాంతంలో ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న నగరవాసులు ఆలోచనలో పడ్డారు. రాయదుర్గం నుంచి ఔటర్ సమీపంలో శంషాబాద్ మార్గంలో ఏర్పాటు చేయాలనుకున్న సాఫ్ట్వేర్ సంస్థలు ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ తో పాటు శివారు ప్రాంతాల నుంచి సెంట్రల్ సిటీకి కనెక్టివిటీ కల్పించేలా గత ప్రభుత్వం 60,000 కోట్లతో మూడో దశలో 278 కిలోమీటర్ల మెట్రో మార్గానికి ప్రణాళికలు రూపొందించింది. రెండో దశలో బీహెచ్ఎల్ నుంచి లగ్డికాపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్, రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు పనులు చేపట్టాలని నిర్ణయించింది. మూడో దశలో నిర్ణయించిన మార్గాల్లో డిపిఆర్ తయారు చేయడానికి ఏజెన్సీలను నియమించింది. అయితే ఇందులో కొత్త ప్రభుత్వం ఏ మార్గాల్లో మెట్రోను కొనసాగిస్తుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మెట్రోపై జరిగిన మొదటి సమీక్షలోనే మార్పుల అంశాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూములు, ఇళ్లు కొనాలనుకునేవారు పునరాలోచనలో పడ్డారు. మూసీ నదిపై నాగోల్ నుంచి గండిపేట వరకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మాణంపై ప్లాన్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించడంతో అభివృద్ధి ప్రణాళికలు మారుతున్నాయి. ఈ ప్రాజెక్టులో రోడ్డుతో పాటు మెట్రో ప్రాజెక్టు వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇలా సిటీలోని మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త ప్రభుత్వం తన ప్రాధాన్యాలను మార్చుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలతో ఇప్పటికే చేపడదామనుకున్న ప్రాజెక్టులు, భూములు, ఇళ్లపై పెట్టుబడులు పెట్టేవారు పార్లమెంటు ఎన్నికల వరకు వేచి చూసే పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మంచి జోరు మీద ఉంది. అందులోనూ బెంగళూరు జాతీయ రహదారిపై షాద్నగర్ పరిసరాల్లో రియల్ వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాద్నగర్ సమీపంలోని కొందుర్గ్ దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేసింది. డీటీసీపీ అనుమతి పొంది రిసార్ట్ సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందుర్గ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ 40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు, అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫామ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ. షాద్నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫామ్ ల్యాండ్ వెంచర్ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో కొందుర్గ్ దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్నగర్ కు చేరువలో ఉంది. కేవలం 25 నిమిషాల్లో షాద్నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. ఇందులో అతి తక్కువ ధరకే కేవలం 5,900 రూపాయలకే డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు లభిస్తున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా సమీపంలో ఉంటుంది. షాద్నగర్కి 23 కిలోమీటర్స్ చక్కని రహదారులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి, అట్లనే హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్, 1.5 అవర్ డిస్టెన్స్. ఇది ఇంత చౌక ధరలో మేము ప్లాట్లు ఇస్తున్నాం, దీన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మాకు మధ్యవర్తులు కానీ
మార్కెటింగ్ ఏజెంట్లు కానీ లేరు. అందువల్లనే కస్టమర్కి డైరెక్ట్గా విక్రయిస్తున్నాం కాబట్టి తక్కువ ధరకి విక్రయించగలుగుతున్నాం. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా చాలా ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మమ్మల్ని మా వెంచర్ విజిట్ చేసి నన్ను కలవండి. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే డిటిసిపి అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 100% పక్కా వాస్తుతో రూపుదిద్దుకున్న స్వర్గసీమ సుకేతన వెంచర్లో అండర్ గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. డిటిసిపి నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది. డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ విత్ రిసార్ట్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్. అలాగే ఇక్కడ ఒక 150 సంవత్సరాల మామిడి చెట్టు ఉంది. ఆ ప్రాంతాన్ని ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా డెవలప్ చేశాం. ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో కేవలం 5,900 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున విక్రయిస్తున్నాం. ఇంత తక్కువ ధరలో రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి డెవలప్మెంట్స్తో ఇచ్చే వెంచర్ మరొకటి లేదు. ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ వెంచర్ విజిట్ చేయండి. తక్కువ ధరలో మీరు బెనిఫిట్ అవుతారు. పైగా ఒక సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత వీటిని విక్రయించాలన్నా ఆ రీసేల్ విషయాల్లో కూడా మేము బాధ్యత తీసుకుంటాం. మీకు ప్రాఫిట్ వచ్చే విధంగా చూసే పద్ధతిలో నడిపే కంపెనీ కాబట్టి మీరు నిర్భయంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి దశలో కూడా కస్టమర్స్ ఒపీనియన్ తీసుకొని మేము ఏదైనా చేయగలిగిన వాటిల్లో ఇంప్రూవ్మెంట్స్ చేస్తాము. ఈ వెంచర్ పర్టికులర్గా డిటిసిపి అప్రూవ్డ్. గతంలో వెంచర్లో మేము శాండల్వుడ్ ప్లాంటేషన్ చేసాము. ఈ వెంచర్లో అలా కాకుండా ఇది రెసిడెన్షియల్ వెంచర్గానే ఉంచుతున్నాం. సో ఈ వెంచర్లో ప్రాపర్టీస్ కొని సమీపంలో అంటే 5-6 ఏళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధర పెంచి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన లేదు. కానీ స్టార్టింగ్లో అతి తక్కువ ధర అంటే ఏమాత్రం లాభాపేక్ష లేకుండా డెవలప్మెంట్స్ సరిపోయే విధంగా పెట్టాం. ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టే కొద్ది ఏమవుతుందంటే కొంత ధర పెంచాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. కాబట్టి ఈ తక్కువ ధరలో ఉన్నప్పుడే మిమ్మల్ని పర్చేజ్ చేయమని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పటికే షాద్ నగర్ సమీపంలో సిరులసీమ 1, సిరులసీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గ్ దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్కు రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. దేశం నలుమూల నుంచి వివిధ వృత్తుల కోసం సిటీకి వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఐటీ, బిజినెస్, నిర్మాణ రంగాలు విస్తరిస్తుండటంతో ఆయా రంగాల్లో ఉపాధి పెరుగుతోంది. కోవిడ్ తర్వాత కొత్త ఇళ్ల కొనుగోళ్లు పెరగడమే కాకుండా అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దేశంలోని ముఖ్య నగరాలతో పోల్చితే హైదరాబాద్లో పెరుగుతున్న అద్దెల శాతం అధికంగా ఉంది. హైదరాబాద్లో భారీగా పెరుగుతున్న అద్దెలు. మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో అద్దె అధికం. భూముల రేట్లతో పాటు ఆకాశాన్నంటుతున్న అద్దె రేట్లు. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుపై నగరవాసుల ఆసక్తి. రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. గత కొన్నేళ్లలో పరిస్థితి మరింతగా మారిపోయింది. ఐటీ హబ్లో బెంగళూరుతో పోటీ పడుతోంది. రియల్ ఎస్టేట్లో ముంబై, ఢిల్లీ మార్కెట్లనే అధిగమిస్తోంది. అంతలా ఇక్కడ భూముల రేట్లు, ఇళ్ల ధరలు పెరిగిపోయాయి. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిగా ఉద్యోగాలు, పనులు వెతుక్కుంటూ హైదరాబాద్కు వస్తున్నారు. ఇదే క్రమంలో నగరంలో అద్దె రేట్లు కూడా భారీగా పెరిగాయి.
హైదరాబాద్లో అనేక కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఐటీ వ్యాపార కార్యక్రమాలతో పాటు నిర్మాణ రంగం విస్తరించడంతో ఉపాధి మరింత పెరిగింది. భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారితో సిటీలో నివాస గృహాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఓవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస గృహాలు, మరోవైపు అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల కొనుగోలుకు సిటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. 2-3 తరువాత హ్యాండోవర్ చేస్తామని చెబుతున్న ప్రాజెక్టులోనూ ఇళ్లను బుక్ చేసుకుంటున్నారంటే హైదరాబాద్లో ఇళ్లకు ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ఇక సిటీలో అద్దె ఇళ్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే కనిపించేవి. కొన్ని ప్రాంతాల్లో అప్పటి వరకు ఉన్న రెంట్ కంటే 1000 నుంచి 1500 తక్కువకే ఇస్తామన్నా తీసుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం అద్దె ఎంతైనా సౌకర్యాలుంటే మరో ఆలోచన చేయకుండా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో 15 నుంచి 25% వరకు అద్దెలు పెరిగాయి. సగటుగా సిటీలో 1200 నుంచి 10,000 వరకు అద్దెలు పెరిగాయి. ఐటీ ప్రాంతం చుట్టుపక్కల నివాసాల్లో అయితే రెంట్ల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. మంచి మొబిలిటీ సౌకర్యం ఉన్న దూర ప్రాంతాల నుంచి కూడా ఐటీ ఏరియాకు వస్తున్న ప్రయాణికుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఐటీ ఆఫీసులున్న ప్రాంతాలకు వెళ్లే మెట్రో రైళ్లు నిత్యం రద్దీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఉన్న నివాస ప్రాంతాల్లోని ఇళ్లకైతే డిమాండ్ మరీ ఎక్కువ. హైదరాబాద్ నగరం ఇప్పటికే 1 కోటి జనాభాను క్రాస్ చేసింది. కోవిడ్ సమయంలో సొంతూర్లకు వెళ్లిన వారు, వర్క్ ఫ్రం హోం పూర్తయిన ఎంప్లాయీస్ తిరిగి సిటీ బాట పట్టారు. దీంతో నివాస గృహాలకు భారీగా డిమాండ్ పెరిగింది. సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ల కోసం నగరవాసులు చూస్తుండటంతో సిటీలోని అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎన్నికల సమయం మినహాయిస్తే గత కొన్నాళ్లుగా సిటీలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి. కొత్త ఇళ్ల కోసం చూసేవారి సంఖ్య, అద్దెల పెరుగుదల చూస్తే హైదరాబాద్లో నివాస గృహాలకు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. హైదరాబాద్లో ఒకప్పుడు అందరూ సింగిల్ బెడ్రూమ్ హౌస్ కొనేవారు. క్రమంగా నగరవాసులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు షిఫ్ట్ అయ్యారు. దీంతో రియల్టర్లు కూడా డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లే ఎక్కువగా నిర్మించారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ట్రిపుల్ బెడ్రూమ్కు మారింది. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో ట్రిపుల్ బెడ్రూమ్ అమ్మకాలు ఊహించని విధంగా జోరందుకున్నాయి. ఉన్నట్టుండి ట్రిపుల్ బెడ్రూమ్ అమ్మకాలు ఎందుకు పెరిగాయి? అమ్మకందారులు, కొనుగోలుదారుల నుంచి స్పందన ఎలా ఉంది? రియాలిటీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు డిమాండ్. అమ్ముడవుతున్న ఇళ్లలో 60% ట్రిపుల్ బెడ్రూమ్స్. 1500 SFT విస్తీర్ణం కలిగిన ఇళ్లపై నగరవాసుల ఆసక్తి. విశాలమైన ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న నగరవాసులు. ఇళ్ల అమ్మకాల్లో 1500 నుంచి 2000 SFT వాటా 34%. 2000 నుంచి 3000 SFT ఇళ్ల వాటా 18%. 3000 పైన విస్తీర్ణం కలిగిన ఇళ్ల అమ్మకాల వాటా 8%. హైదరాబాద్లో సొంతిల్లు కొనాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ కొందరే సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. ఇలాంటి వారిలో నిన్నటి వరకు ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ కొనేందుకే ఇష్టపడిన వారు ఇప్పుడు తమ ఆలోచనను మార్చుకున్నారు. వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరగడం, ఇతర కారణాలతో నగరవాసుల్లో అధిక శాతం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్రాక్, CII సంయుక్తంగా నిర్వహించిన ది హౌసింగ్ మార్కెట్ బూమ్ సర్వే నివేదికలో వెల్లడైంది. ప్రధానంగా 1500కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లను కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇళ్ల అమ్మకాల్లో 1500 SFT నుంచి 2000 SFT ఇళ్ల వాటా 34% కాగా 2000 నుంచి 3000 SFT ఇళ్ల వాటా 18% ఉంది. 3000 పైన విస్తీర్ణం కలిగిన ఇళ్ల అమ్మకాల వాటా 8% ఉందని రియాలిటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య ధర కలిగిన ఇళ్లకే ఎక్కువగా డిమాండ్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.